రైతుల సంక్షేమానికి బృహత్ ప్రణాళిక. మంత్రి నిమ్మల. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి నిమ్మల. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రైతుల కోసం బృహత్ ప్రణాళిక అమలు చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కాకినాడ జిల్లాలో ఇరిగేషన్ అడ్వైజరీ ఏజెన్సీ అధికారులతో కలిసి సాగునీటి సరఫరా పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. గోదావరి డెల్టా, ఈస్టర్న్ కెనాల్, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో మంత్రి నిమ్మల గురువారం ఆకస్మికంగా సందర్శించారు. సామర్లకోట 5 తూముల సెంటర్ వద్ద పీబీసీ 0 పాయింట్ను మంత్రి నిమ్మల పరిశీలించారు. పీబీసీ 0 పాయింట్ వద్ద 7.2 అడుగులు నీటి మట్టం ఉన్నట్లు, ప్రస్తుతం 486 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రి రామానాయుడుకు వివరించారు. ఇక్కడ నుండి పీబీసీ పరిధిలో పాయికొట్ట ప్రాంత భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సరఫరా కూడా తగు చర్యలు పరిశీలించాలని కూడా మంత్రి రామానాయుడు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, రాజా సూరిబాబురాజు, కంటే జగదీష్ మోహన్ తదితర రైతులు మంత్రి రామానాయుడుకు సామర్లకోట వద్ద స్వాగతం పలికారు. ఏఎంసీ చైర్మన్ నూనె రామారావు, మంగాలక్ష్మి, సామర్లకోట రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు, సామర్లకోట టౌన్ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, జనసేన సరోజ్ వాసు, గుమ్మెళ్ల రామకృష్ణ, రైతు నేతలు కూడా మంత్రి నిమ్మల రామానాయుడుకు సామర్లకోటలో స్వాగతం పలికారు. పీబీసీ, నీటి సరఫరా తదితర అంశాలను మంత్రి పరిశీలించి అధికారులతో పరిస్థితులపై మాట్లాడారు. పాయికట్టు ప్రాంత భూముల సాగునీటి పరిస్థితులపై కూడా రైతు సంఘం రాష్ట్ర నేత కంటే జగదీష్ మోహన్, రైతులు మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతి పత్రాలు అందించారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు వివరించారు. ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. లేదు సార్, మన 486 కూడా వీళ్ళు అందరం కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కాలువల మీద కాలగొట్టుమే తిరుగుతూ ఉండవచ్చు. లేకపోతే మనం అనుకున్న రిజల్ట్ రాదు. కొంచెం సీరియస్గా పెట్టాలి. మీరు ప్లాన్ చేసుకోండి మీ టైమింగ్. అక్కడ కూర్చొని రివ్యూలో ఉన్న తర్వాత